టు ప్రైమ్ నేను స్పెషల్ చంద్రవర్ధన్ గారు అంటే దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక నియమాలను రూపొందించింది. ఆ నియమాల ప్రకారంగా నీతి ఆయోగ్లో కూడా స్పష్టంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి గురించి ఒక కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. మరి అవన్నీ కూడా సైడ్ ట్రాక్ అవుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఖచ్చితంగా అండి, దిస్ ఇస్ వెరీ రెలెవెంట్ క్వశ్చన్. yes ఇప్పుడు నీతి ఆయోగ్ ఏ రకంగా బాటమ్ అప్ ప్లానింగ్ అంటారు, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్. yes డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ లో ప్రయారిటీస్ ఆర్ సెట్ బై ది విలేజ్ దెమ్సెల్వ్స్. అక్కడ మౌలికమైన అంశాలు ఏంటి, స్థానిక సమస్యలు ఏంటి, వాళ్ళకు some funds are allotted only for maintenance కోసం. Maintenance is a very big activity yes of public health and sanitation. కానీ నీతి ఆయోగ్ ఐ థింక్ అక్కడ వీళ్ళు కేటాయించేటప్పుడు కొత్త కొత్త అంశాలు కూడా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని న్యూ ఆస్పెక్ట్స్ హావ్ బీన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. వాళ్ళు ఎప్పుడెప్పుడు సూచనలు కూడా ఇస్తుంది. మరి ఆ సూచనల ప్రకారం వాళ్ళు అమలు చేస్తారు. అందులో గైడెన్స్ అడ్వైజరీ కూడా ఇస్తారు. when the order is రిలీజ్ అయినప్పుడే priority may be in addition to other maintenance and regular funding activities కోసం, expenditure activities, following activities may be given importance. అని పంచాయత్ రాజ్ కమిషనర్ పంచాయత్ రాజ్ will give advisories. నీతి ఆయోగ్ కూడా ఎప్పుడప్పుడు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం వస్తుంది. గతంలో కూడా మనం చూసాం. ఆ అడ్వైజరీస్ ని they are supposed to follow the advisories. See, there is nothing mandatory ఏం లేదు. See, it is only advisory, you do it. Ultimately the freedom lies with the ఆ విలేజ్ కి స్మాల్ యూనిట్, అది ఫంక్షనల్ యూనిట్ అన్నారు కదా, దానికి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. హౌ దే కెన్ ప్లే విత్ ఇన్ ద ఫండ్స్ దట్ ఆర్ మేడ్ అలాటెడ్ టు దెమ్. బట్ ఓవరాల్ కేటగిరీస్ ఆర్ డిసైడెడ్. దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏమేమి చేయాలి, అండ్ అడ్వైజరీస్ ఆర్ ఆల్సో గివెన్. కానీ ఆ అడ్వైజరీస్ ఇప్పుడు వాళ్ళు అమలు చేయలేరు. వై? బికాస్ ద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు of course for some legitimate reasons ఉండొచ్చు. బికాస్ we all know very well that రైతు బంధు వల్ల కారణాల వల్ల మొత్తం ఇది మొత్తం 35,000 crores has to be temporarily met to meet the expenditure for రైతు బంధుని మనం డిస్ప్యూట్ చేయాలి. ఇట్ ఈస్ ఆల్సో ఎసెన్షియల్, ఇట్స్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ ఏదైనప్పటికీ ద పంచాయత్స్ ఆర్ అట్ లాస్. వాళ్ళ ప్రయారిటీస్ ని పక్క పెట్టేసి ఇంకా బిగ్గర్ ప్రయారిటీస్ ని తీసుకురావటం, అది కూడా అగ్రికల్చర్. అందులో పంచాయత్ డీల్స్ విత్ సో మెనీ ఆస్పెక్ట్స్. ఒక ఆస్పెక్ట్ నుంచి డీల్ కాదు. అక్కడ నివసించే వాళ్ళందరూ వాళ్ళ సమగ్రమైన వాళ్ళ విషయాల్ని, మౌలికమైన అంశాలన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. రైతు బంధు ఈజ్ వన్ ఆస్పెక్ట్, అదొక సంక్షేమ కార్యక్రమం. బట్ అట్ హూస్ కాస్ట్? అట్ ద కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫండ్స్ టు ద పంచాయత్ వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలి. దినదిన ఖర్చులు ఉంటాయి. అవి ఏవన్నీ కూడా అవన్నీ పక్కకు పెట్టేసి మొత్తం వాళ్ళ ప్రేక్షక పాత్ర పోషించాలంటే వాళ్ళు ఏ రకంగా చేయబోతున్నారు? కాబట్టి ద అల్టిమేట్ సఫరర్స్ ఆర్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద విలేజ్. మ్యాన్ డజంట్ లివ్ ఓన్లీ బై బ్రెడ్ అలోన్. ఇంకా వేరే కూడా కావాలి కదా మనిషికి. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా జీవించాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే అక్కడ వ్యాధులు ప్రబలించకూడదు. శానిటేషన్, మరమ్మతులు ఎక్సెట్రా ఎక్సెట్రా హ్యాస్ టు బి డన్. అది చేయకపోతే, అది తాత్కాలికంగా బ్రేక్ చేస్తే వాట్ హ్యాపన్స్? ఇది మనం చూసాం. చాలా చోట్ల కూడా వాళ్ళు బిల్స్ చెల్లించకపోతే పనులు ఆపేస్తారు. కాంట్రాక్ట్ వర్కర్స్, పంచాయతీలో పనిచేసే వాళ్ళందరూ కూడా, పారిశుద్ధ్యం వాడాలండి, అందరూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్. కాబట్టి ఆ కాంట్రాక్ట్స్ సకాలంలో జీతాలు ఇవ్వకపోతే, మీరు మెయింటెనెన్స్ గ్రాంట్స్ ఇవ్వకపోతే ఎవరు కూడా పనిచేయరు. కాబట్టి అక్కడ యాక్టివిటీస్ స్తంభించిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టే చర్య, తాత్కాలికంగా దాన్ని మళ్లించినా కానండి, ఏ రకంగా చేసినా కూడా ది పంచాయత్స్ వేర్ డినైడ్ దర్ లెజిటిమేట్ ఫండింగ్. ఆ లెజిటిమ్ ప్రత్యేకంగా కొన్ని యాక్టివిటీస్ కే కేటాయించవలసిన అవసరం వాళ్ళు ఇచ్చారు. అది మీరు తాత్కాలికంగా లేకపోతే శాశ్వతంగా దాన్ని మళ్లించడానికి, దాన్ని నీరుగార్చడం ద్వారా the mandate which is given to the panchayats is lost. So that is very clear. Yes. శ్రీనివాస్ గారు అంటే